ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మవరంలో ఉగ్ర కలకలం. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కోట కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాల మీద ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నారు. అతడి సోషల్ మీడియా ఖాతాల మీద కూడా దృష్టి పెట్టారు. ఉగ్రవాదులతో నూర్ వాట్సాప్ కాల్స్ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్నాడు నూర్. ఉగ్ర కలకలంతో ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో నూర్కి సంబంధాలు ఉన్నాయని అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. నూర్ నివాసంలో దాదాపు 16 సిమ్ కార్డులతో పాటు కీలక ఆధారాలు కూడా సేకరించారు. అతడి సోషల్ మీడియా ఖాతాల మీద కూడా దృష్టి పెట్టారు. ధర్మవరంలో అతడు కుక్గా పనిచేస్తూ ఉన్నాడు. వాట్సాప్ కాల్స్ ద్వారా ఉగ్రవాదులతో మాట్లాడుతున్నట్టుగా అనుమానం ఉంది. ఈ సమాచారం ఆధారంగా అధికారులు నూర్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 16 సిమ్ కార్డులు ఎందుకు వాడుతున్నాడు, వాటితో ఎవరెవరికి ఫోన్ చేశాడు, ఏం మాట్లాడాడు, ఆ ఫోన్ రికార్డు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఈ ధర్మవరంలో ఉగ్రవాది కలకలానికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అతను ఎన్ని రోజులుగా ధర్మవరంలో ఉంటున్నాడు? అతను అందరితో పరిచయాలు బాగానే ఉన్నాయా? సమాచారం ఏంటి? సార్, ధర్మవరంలో లోన్ కోడ్కి చెందిన నూర్ మహమ్మద్ సార్. ఇతను మార్కెట్ లో ఒక బిర్యానీ సెంటర్ లో వంట మాస్టర్ గా దాదాపుగా 15-20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాడు సార్. ఇతనికి మ్యారేజ్ అయింది, 4 పిల్లలు ఉన్నారు. చెప్పండి. విదేశీ ఫోన్ కాల్స్ లో, వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుతున్నారని చెప్పేసి 3 రోజుల క్రితమే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం మనకు. ఈ రోజు ఉదయం అతని ఇంట్లోకి వెళ్లి అతని ఇంట్లో సోదా చేశారు పోలీసులు. ఆ ఇంటి సోదాలో దాదాపుగా 16 సిమ్ కార్డులు దొరికాయని విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తుంది. పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. మంగళవారం 3 రోజుల క్రితమే అదుపులో తీసుకున్నారు సార్. ఓకే, అంటే గతంలో ఎక్కడన్నా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఇతని పాత్ర ఉంది అనే అనుమానం ఉందా? పోలీసులకు ఏమైనా చెప్తున్నారా? ప్రస్తుతానికైతే ఇతనికి ఉగ్రవాదులు ఇంతకు ముందు అయితే ఏమాత్రం సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మనకు ఇంకా సమాచారం రాలేదు సార్. పూర్తిగా అయితే అదుపు తీసుకొని విచారిస్తున్నారు ఇతన్ని. ఇతను ఒక బిర్యానీ సెంటర్ వంట మాస్టర్ గా చేస్తున్నాడు. ఇతని గత 3 నెలలుగా భార్యని వదిలిపెట్టేశాడంట మనకున్న సమాచారం. ఇతనికి 4 పిల్లలు ఉన్నారు. ఒక చెల్లి ఉంది, వాళ్ళ అమ్మ ఉన్నారు. భార్యని 3 నెలల క్రితం వదిలిపెట్టేశాడు సార్. అయితే భాస్కర్, ఇప్పుడు ఇతను 16 సిమ్ కార్డులు వాడాడు అంటే ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అనుమానించడమేనా, లేకపోతే అది నిజమని ఏమన్నా నిర్ధారణకు వచ్చారా? ఆ 16 సిమ్ కార్డులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్? ఖచ్చితంగా అయితే 16 సిమ్ కార్డులు దొరకడం వాస్తవము. ఇతను తరచూ పాకిస్తాన్ వాళ్ళతో ఉగ్రవాదులతో కానీ మరి ఎవరితో మాట్లాడుతుందో తెలుసు కానీ మొత్తానికి అయితే పాకిస్తాన్ వాళ్ళతో అయితే వీడియో కాల్స్ లో ఎక్కువ మాట్లాడుతున్నారని సమాచారంతో ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు సార్. ఇది కొంతవరకు ఖచ్చితంగా ఏమి ఉండదు సార్. ఓకే భాస్కర్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాల మీద ఆరా తీస్తున్నారు. నివాసంలో 16 సిమ్ కార్డులు, కీలక ఆధారాలు సేకరించారు. అయితే అతను సోషల్ మీడియా వేదికగా కూడా కొంత ఈ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా, చాలామందిని ప్రేరేపించే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నట్టుగా పోలీసులు కనిపెట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 16 సిమ్ కార్డులతో ఇటు ఇతర రాష్ట్రాలతో పాటు దేశం అవతల కూడా కొంతమందితో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఉగ్రవాదం గురించి చర్చిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పోలీసులు అతని ఇంట్లో సోదాలు చేసి అక్కడ ఆ ఇంట్లో దొరికినటువంటి వస్తువులు కావచ్చు, ఈ సిమ్ కార్డులు కావచ్చు, వాడినటువంటి సంభాషణలకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అతను ఏం మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, నేరుగా ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ సోదాల సందర్భంగా వాళ్ళ జాడ కనుగొన్నారు పోలీసులు.
సో ఇది ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియ. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే విధంగా, ఉగ్రవాదుల్ని తయారు చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఏమన్నా ఉందా లేదా, వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతా ఉన్నారు, జాతి వ్యతిరేక పోస్టులు ఏమైనా పెడుతున్నారా, దేశద్రోహానికి పాల్పడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, నిరంతరం ఎన్ఐఏ ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సోదాలు చేసి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో నూర్ అనే వ్యక్తి మీద కూడా తీవ్ర అనుమానం కలిగింది. అతను 16 సిమ్ కార్డుల ద్వారా మొత్తం కూడా చాలామందికి ఫోన్లు చేస్తూ ఉన్నాడు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులకే ఫోన్లు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉండబట్టి ఈరోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకా రహస్య ప్రదేశంలో ప్రస్తుతం ఇంకా లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రతి అకౌంట్ను కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలో అతను ఏం పోస్టులు పెట్టాడు, రెచ్చగొట్టే పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా దాడులకు పాల్పడే ఉద్దేశంతో ఏమన్నా పోస్టులు ఏమైనా పెట్టాడా, ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈ 16 సిమ్ కార్డులు ఉపయోగించి వేరు వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాడు అన్నది కూడా పోలీసులు అన్నీ కూడా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది.